హాయ్ ఫ్రెండ్స్, నందమూరి అభిమానులకి శుభవార్త చెప్పేశాడు మన బోయపాటి. ఏప్రిల్ 9వ తేదీన అంటే ఉగాది పర్వదినాన నందమూరి బాలకృష్ణ యొక్క 110వ చిత్రానికి పూజా కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. ఇటీవల ప్రముఖ నిర్మాత గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారిని బోయపాటి శ్రీను కలవటం, వారిద్దరి మధ్య ఈ అఖండ 2 చిత్రం గురించి సంభాషణ జరిగినట్లు, అఖండ 2 తీస్తే చాలా బాగుంటుందని, ఎందుకంటే ఎన్బికే 108 అదేవిధంగా 109 చిత్రాలు కూడా ఎమోషనల్ చిత్రాలుగా తెరకెక్కించడం జరిగిందని, అఖండ 2 ఇప్పుడు స్పెషల్ కథతో స్పెషల్ ఎఫెక్ట్తో అఖండ 2 తీయాలని గీతా ఆర్ట్స్ కూడా నిర్ణయించుకున్నట్లు, ఈ కథనంతా కూడా గత 2 సంవత్సరాల నుంచి బోయపాటి శ్రీను అసిస్టెంట్ డైరెక్టర్స్ చేత సిద్ధం చేయించినట్లు, కథంతా కూడా పక్కాగా రాసినట్లు కూడా బోయపాటి శ్రీను అల్లు అరవింద్ గారికి వినిపించటం, అల్లు అరవింద్ గారు కూడా ఎంత బడ్జెట్ అయినా పర్వాలేదు, ఈ చిత్రాన్ని పలు దేవాలయాలలో చిత్రీకరించాలని ఆయన సూచించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారి సారథ్యంలో మన హ్యాట్రిక్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో నిర్మాణం జరుగుతున్నట్లు మాత్రం తెలుస్తున్నది. అయితే విశేషం ఏంటంటే, ఈ చిత్రంలో ఒక స్పెషల్ పాత్రలో బాలకృష్ణ శిష్యుడుగా హిమాలయాల నుంచి వస్తున్నట్లుగా ప్రముఖ హీరో అయినటువంటి సంజయ్ దత్ ని స్పెషల్ పాత్రలో చూపించబోతున్నట్లు కూడా తెలుస్తున్నది. ఆయన ఎంట్రీతో ఈ చిత్రం స్టార్ట్ అవుతుందని, కథాంశంలో తన గురువు ఎవరు అన్నప్పుడు అఖండ 2 ఎంట్రీ జరుగుతుందని తెలుస్తున్నది. మరి అఖండ 2 ఎలా ఉండబోతుంది, ఎప్పుడు ప్రారంభించబోతున్నారు అన్న విషయాన్ని తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ చిత్రం కూడా ఘన విజయం సాధిస్తుందని చెప్పేద్దాం.